అన్ని సీజన్స్ తోని పోల్చుకుంటే సీజన్ 9 చాలా డిఫరెంట్ గా ఉంది. అందులోనూ ఈ సీజన్ 9 సూపర్ జూపర్ హిట్ అనే చెప్పాలి. ఈ కిందలో భాగంగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం బిగ్ బాస్ ఒక్కొక్కరుగా ఏవీస్ అయితే చాలా గ్రాండ్ గా వస్తున్నారనే చెప్పాలి. ఈ కిందలో భాగంగా ఇప్పటికే తనుజ ఏవీ అయితే గనక చాలా ఎలివేషన్ షాట్స్ తో అయితే గనక మొత్తానికి ఏవీ వేశారు. ఈ కిందలో భాగంగానే పవన్ కళ్యాణ్ అయితే బిగ్ బాస్ గార్డియన్ ఏరియాలోకి పిలిచారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే హౌస్ లోకి వచ్చినప్పటి నుండి ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అలాగే వాళ్ళ అమ్మగారు హౌస్ లోకి వచ్చిన ఫొటోస్ ని బిగ్ బాస్ చాలా గ్రాండ్ గా అక్కడ పెట్టడంతో చాలా ఎమోషనల్ అయ్యాడు ఆ ఫొటోస్ ని చూసి. ఇక ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ మీరు అక్కడ నుంచోండి అంటూ బిగ్ బాస్ తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ నువ్వు అగ్ని పరీక్ష ద్వారా ఎంతో మందిని ఎదురించి ఈ తర్వాత బిగ్ బాస్ సీజన్ 9 లో అడుగు పెట్టావు. అక్కడి నుంచి సెలబ్రిటీలను సైతం నువ్వు ఎదిరించి మళ్ళీ ఇప్పుడు విన్నర్ రేసులో ముందుకు సాగుతున్నావు. హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక వీరుల్లాగా నువ్వు పోటీ చేస్తూనే ఉన్నావు. ముఖ్యంగా నువ్వు టాస్కులు ఆడే విధానం గానీ ఎవరి మనసులు నొప్పించకుండా ఉండాలని నువ్వు మాట్లాడే విధానం గానీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కే కాదు బయట ఉన్న ఆడియన్స్ కూడా బాగా నచ్చింది. అందుకే నిన్ను విన్నర్ రేస్ లో నిలబెట్టారు. ఏది ఏమైనా హౌస్ లో నిన్ను ఎంతో మంది ఎన్నో విధాలుగా బాధ పెట్టినప్పటికీ కూడా ఎక్కడా కూడా నువ్వు ఎలాంటి తప్పటడుగు వేయకుండా ఎక్కడైతే నువ్వు సైనికుల్లా కాశ్మీర్ బోర్డర్ లో నువ్వు ఎలాగైతే నిక్కస్సుగా ఉన్నావో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉండి మొత్తానికి అందరినీ ఎదిరించి ఈ రోజు టాప్ 5 లో ఉన్నావు అంటే అది మామూలు విషయం కాదు. అలాగే నిన్ను చూసి మరికొంతమంది ఇలానే తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే బంధాలకు బంధుత్వాన్ని ఇస్తూ కరెక్ట్ గా మాట్లాడుతూ ఎవరిని నొప్పించకుండా ఈ సీజన్ 9 లో నీలాంటి కంటెస్టెంట్ ని ఇప్పటి వరకు చూడలేదంటూ బిగ్ బాస్ అయితే పవన్ కళ్యాణ్ ఏవి అయితే నెక్స్ట్ లెవెల్ ప్రెజెంట్ చేశారనే చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక సోల్జర్ కాబట్టి బ్యూటిఫుల్ సోల్జర్ సాంగ్ తో మొత్తానికి పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేశాడు. దీంతో మరింత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్లస్, ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేరో వాళ్ళు పవన్ కళ్యాణ్ కి పక్కగా ఫ్యాన్స్ అయిపోవడం ఖాయం ఈ ఏవీతో. సో ఫైనల్ గా బిగ్ బాస్ అయితే పవన్ కళ్యాణ్ మీరు విజయానికి ఒక మెట్టు దూరంలో ఉన్నారు, మీరు కూడా విన్నర్ గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ఆల్ ద బెస్ట్ తెలియజేశాడు బిగ్ బాస్. మొత్తానికి తనుజ ఏవీ కన్నా అయితే పవన్ కళ్యాణ్ ఏవి నెక్స్ట్ లెవెల్ క్రియేట్ చేశాడని చెప్పాలి బిగ్ బాస్. మరి ఈ సీజన్ 9 తనుజనా లేకపోతే పవన్ కళ్యాణ్ అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.